రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన కృప కలిగిన బలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు ఈ సమయం వరకు మాకు తోడయుండి రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు. అయా ఈ రోజున ఎంతోమంది సమస్యల వలన, ప్రమాదాల వలన, ఎన్నో హానికరమైన పరిస్థితుల వలన ఇబ్బంది పడ్డారు. అయా దుఃఖిస్తున్నారు, బలహీనతలతో ఉన్నారు. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ సమయం వరకు కూడా మీ కాపుదలలో భద్రపరుచుకొని సజీవ సంఖ్యలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయనా. అవునయ్యా, మా ప్రయాణాలను దీవించిన దేవుడవు నీవేనాయనా. మా ప్రతి పనిని ఆశీర్వదించిన దేవుడవు నీవేనాయనా. ఏ సమస్య మా చెంతకు రాకుండా, ఏలేమి మా జీవితాల్లో లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి క్షేమాన్నిచ్చి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలోనైనా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము, మమ్ము మరలా బాగు చేయుము అని భక్తుడు తండ్రి కీర్తిస్తూ ఉన్న రీతిగా, ప్రార్థిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా ఈ రాత్రికాల సమయంలో మరలా అనారోగ్యం చేత, మరలా కుటుంబ సమస్యల చేత, మరలా తండ్రి ఆర్థిక ఇబ్బందుల చేత, మరలా తండ్రి అయా లేమికరమైన పరిస్థితి చేత ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది దుఃఖిస్తున్నారు, ఎంతోమంది మీ పాద సన్నిధిన చేరి గోజాడుతున్నారు. వారందరిని బట్టి తండ్రి బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నాం. వారిని మరలా బాగు చేయండి, మరలా స్వస్థపరచండి, మరలా బలపరచండి, మరలా శక్తితో నింపండి, మరలా జ్ఞానమిచ్చి నడిపించండి. అయా వారి కుటుంబాలను మరలా కట్టమని బ్రతిమాలుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం నాయన. ఎంతో విశ్వాసంతో వారు ఉన్నారు, నమ్మకంతో వారు ఉన్నారు. వారి ఎడల మీ కార్యాలను కనపరచండి. అయా కృప దయచేయండి. అనారోగ్యం చేత ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ మొర్రబెడుతుండగా, అయా దైవజనులుగా మేము ప్రార్థిస్తుండగా నాయన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. అయా ఈ దైవ సేవకుడి నోటి నుంచి వస్తున్న మాటను తండ్రి రూఢిపరచండి. సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి నాయన. ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో బంధించండి, లయపరచండి. ప్రతి ఒక్క బలహీనతను తీసివేయండి. అయా ఎన్నో రుగ్మతలు, మానసికమైన వేదనలు కలిగి ఉన్నారు నాయన. విడుదలను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. అయా అదే విధంగా అప్పుల సమస్య నుంచి కూడా విడుదల యేసు నామములో దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు అన్నీ కూడా తండ్రి అభివృద్ధి చెందులాగున, విస్తరింపబడులాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో నాయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అయా అశాంతికరంగా, ప్రేమ లేకుండా, ఒకరంటే ఒకరికి పడకుండా అపవాది వారి కుటుంబంలో తండ్రి గలిబిలి చేసి ఉంటుండగా ప్రతి గలిబిలిని, అశాంతికరమైన పరిస్థితిని తీసివేసి సమాధానంతో, శాంతితో వారిని, వారి కుటుంబాన్ని నింపమని బ్రతిమాలుకుంటున్నాం. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. మంచి మార్గంలో బిడ్డలు నడవడానికి సహాయం దయచేయండి. అయా చిన్న బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించండి. వృద్ధులకు బలమును, జ్ఞానమును, అయా శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసుల్లో నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యల్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఎవరైతే ఉద్యోగాల కోసం మొరబెడుతున్నారో మంచి జాబ్ వారు పొందుకొనలాగున కృపా సహాయం దయచేయండి. ఈ యొక్క రాత్రికాల సమయంలోనైనా గర్భఫలం లేని వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలు సవరించబడి బిడ్డలకు గర్భఫలం వచ్చులాగున సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి వివాహాల విషయంలో కూడా మీ కృప దయచేసి మంచి సంబంధం, సాటి అయిన సహాయం వారికి వచ్చేలాగున కృప దయచేయండి ప్రభువా. వివిధ దేశాల్లో తండ్రి బిడ్డలు పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్రభువా. వారందరికీ మీ యొక్క రక్షణ, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు,
ప్రయత్నాలను సఫలపరచండి. వీసా ఇమిగ్రేషన్స్లోను ఇంటర్వ్యూస్లోను అయా మీ సహాయం అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు నాయన. వారందరినీ కూడా రక్షణలో, కాపుదలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్ కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. అవన్నీ కూడా మీ చిత్తంలో వారి జీవితంలో అనుగ్రహింపబడడానికి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో వ్యసనాలతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి, మారు మనసు దయచేయండి. గేమ్ ఎడిక్షన్ నుంచి, బెట్టింగ్స్ నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం తండ్రి. దేశాన్ని దీవించండి అయ్యా. సమాధానకరంగా మా దేశం ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరు కూడా ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా సహాయం దయచేయండి. దేశ సైనికులకు మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. ఈ రాత్రిని మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే నిద్రలేమి, పీడకలల సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ వాటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని రాత్రిన ముట్టకుండా మీ యొక్క అగ్ని కంచులో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.